హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ సైడ్ డిష్ని చూసేద్దామండి. అదేంటంటే క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆలూ ఫ్రై అంటే చాలామందికి ఇష్టం ఉంటుందండి. అందులోనూ కాస్త క్రిస్పీగా ఉండే ఆలూ ఫ్రై అంటే పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తినడానికి ఇష్టపడతారు. ఈ ఆలూ ఫ్రైని ముఖ్యంగా పప్పు, రసం, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా వండుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే నేను ఈ వేపుడు కోసం 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకొని పైన చెక్కంతా కూడా నీట్గా తీసేసి ఇలాగా ఒకే సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి పెట్టాను. ఇలాగ మనం వాటర్లో వేసి పెట్టడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఇలాగే ఉంటాయి. ఒక 10 నిమిషాల తర్వాత మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలండి. కాస్త వెడల్పుగా ఉన్నది పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పైన ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి. ముందుగా శనగపప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసి ఈ పోపు దినుసులన్నింటినీ కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఇక్కడే మీకు ఇష్టమైతే చిటికెడు ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. పోపు దినుసుల్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఇలాగే మీడియం ఫ్లేమ్లో. 1 నిమిషం తర్వాత ఇప్పుడు మనము ముందుగానే వాటర్లో వేసి పెట్టాం కదండి, ఆ బంగాళదుంప ముక్కల్ని ఒక 10 నిమిషాల ముందుగానే మనం వాటర్ అంతా కూడా వంపి పక్కన పెట్టుకోవాలి. అంటే తడి ఏమీ లేకుండా చేసుకోవాలన్నమాట. ఇలా మనం ఫ్రై చేసుకునే ముందుగా తడి ఏమాత్రం ఉన్నా కూడా కాస్త జిగురుగా అయిపోతుందండి, అంటే పొడిగా రాదనమాట. సో ఈ టిప్ ఖచ్చితంగా పాటించండి. ఇప్పుడైతే ఈ బంగాళదుంప ముక్కల్ని ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కడాయి మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి మరొక్కసారి కలుపుకుందామండి. లైట్గా అక్కడక్కడ కూడా ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చాయి చూడండి. అన్ని ముక్కలు కూడా ఇలాగే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకుందాము. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1/2 కేజీ బంగాళదుంప ముక్కలకి కొలతండి. సో ఇలాగే వేసుకోండి. ఇక్కడే మనం పసుపు, ఉప్పు వేసాం కదా, ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ ఆలూ ఫ్రైలో ముఖ్యంగా మనం పదే స్పూన్తో కలపకూడదండి. అలా కలపడం వల్ల ముక్కలు అనేవి కొద్దిగా మ్యాష్ అయిపోయి పొడిగా రాదు వేపుడు అనేది. సో మనం కడాయిని ఇలాగ బాగా టాస్ చేసుకుంటూ ఉన్నట్లయితే వేపుడు అనేది క్రిస్పీగా పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి చూద్దాము. ముక్కలన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి చూడండి. ఇలాంటి టైంలో 2 రెమ్మల కరివేపాకును వేసుకుందాము. మనం ఈ కరివేపాకుని ఆయిల్లో వేయడం కంటే కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడైతే ఇక్కడే మనము 1 టేబుల్ స్పూన్ పైన కారం వేసుకోవాలి. ఈ కారం అనేది మీ ఇష్టం అండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా ఇంకాస్త ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడే నేను వేయించిన ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్ దాకా వేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, పిల్లలు కూడా తింటారు కాబట్టి మరీ ఘాటుగా ఉంటుందని చెప్పి. ఇప్పుడైతే మనం వేసిన పొడులన్నీ కూడా ఈ ఆలూ ఫ్రైకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులో మసాలా పొడులన్నీ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మరొక్కసారి కడాయిని బాగా టాస్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మసాలా పొడులన్నీ కూడా ఈ ఆలూ ఫ్రైకి బాగా పడతాయి. ఇప్పుడైతే ఇంకొక 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. మరింత క్రిస్పీగా అవుతాయండి ఈ ముక్కలు అనేవి. ఈ టైంలో మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత పెట్టారంటే మరలా మెత్తగా అయిపోతాయి. సో ఈ టిప్ అనేది పాటించండి. ఒక 4 నిమిషాల పాటు ఇలాగే మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే ఆయిల్ కూడా ఏమీ లేకుండా పొడిలాడుతూ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూడండి. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఆలూ ఫ్రైని సర్వ్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై వచ్చేసి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ సింపుల్ సైడ్ డిష్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.